దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సమస్త మానవులు సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి. సృష్టించిన సృష్టికర్త యెహోవాయే. శరీరధారిగా, అక్కడ ఆత్మస్వరూపి, ఇక్కడ శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. పరిశుద్ధాత్మగా ఇప్పుడు సమస్త మానవులను ఏలుచున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి మానవునికి శక్తి ఉన్నది, ఆత్మ ఉన్నది, కనబడే దేహం ఉన్నది. కానీ ఇది గ్రహించకుండా మాట్లాడే వాళ్ళు అనేకులు వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జన సమూహంలో తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణ ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ఆ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్క పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అని వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. ఇంకొకటి, అక్కడ లోతుగా ఉండనందున అని వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ఈ ఉపమానం